హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను నా జర్నీ. సో ఇవాళ మళ్ళీ ఇంకో ఫుడ్ వీడియోతో వచ్చేసాం మేము. ఈరోజు ఏంటంటే హోమ్ మేడ్ చికెన్ పకోడీ అనమాట, మా మరిది గారి రెసిపీ. సో ఎలా ప్రిపేర్ చేయాలి అనేది ఫర్దర్ వీడియోలో చూపిస్తాము. వీడియో అయితే మొత్తం చూడండి. అండ్ ప్లీజ్ మీకు కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళకి చాలా థ్యాంక్ యూ. కొత్తగా వస్తే ఛానల్కి ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు ఇంకా డీటెయిల్స్లోకి వెళ్తే, మేము కొంచెం ఎక్కువ మంది ఉన్నాం, అందుకని కొంచెం ఎక్కువ చికెన్ తీసుకొచ్చామనమాట. క్వాంటిటీ కూడా ఎక్కువగా ఉంటుంది. మేము ఉప్పులు అవి వేసేవి, సో మీరు చూసి వేసుకోండి. సో ప్రస్తుతం అయితే చికెన్ తీసుకొని వచ్చాము. మనం చికెన్ ఫ్రై కోసం అని చెప్పినా కూడా యూజువల్లీ వాళ్ళు ఏంటంటే 1-2 ముక్కలు కొంచెం పెద్దవి వస్తాయి అన్నమాట. అవన్నీ చెక్ చేసుకొని చిన్న చిన్నవి కట్ చేసుకోండి. సో దట్ మనం ఫ్రై చేసినప్పుడు లోపల అంతా బాగా ఉడుకుతుంది. అండ్ అలా చూస్తున్నారు కదా ఇప్పుడు స్క్రీన్ మీద, అలా చిన్న చిన్నవిగా కట్ చేసుకోండి. కట్ చేసుకొని అండ్ 2-3 టైమ్స్ బాగా వాష్ చేయండి. మేమైతే ఇంట్లో ఏం చేస్తాము అంటే, కొంచెం కల్లుప్పు వేసి, రాతి ఉప్పు అని కూడా అంటారు కదా, అది వేసి, కొంచెం పసుపు వేసి ఒక 2-3 సార్లు నీట్గా వాష్ చేసేసి వంపేస్తాము. ఇప్పుడు ఇలా బౌల్లో తీసుకోండి, కొంచెం ఉప్పు వేసుకోండి ఫస్ట్. మీకు సరిపడా అన్నంతకన్నా కొంచెం తక్కువ వేసుకోండి ఎప్పుడైనా, సో దట్ ఒకవేళ తక్కువైతే మళ్ళీ వేసుకోవచ్చు. తర్వాత పసుపు వేస్తున్నాము. పసుపు వేసిన తర్వాత కారం వేస్తాము. కారం కూడా సేమ్ అండి, కొంత వేసుకోండి. తర్వాత ఒకవేళ మనం టేస్ట్ చేసినప్పుడు మనకు సరిపోలేదు అనుకుంటే మనం మళ్ళీ కావాలంటే యాడ్ చేసుకోవచ్చు. అండ్ ఆ తర్వాత మేము వేస్తున్నాం అల్లం వెల్లుల్లి పేస్ట్ అనమాట. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏంటంటే, తాజాగా ఉంది అంటే టేస్ట్ బాగొస్తుంది. సో ప్రిపరేషన్కి ముందే మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసి పెట్టుకోవచ్చు. అండ్ ఇప్పుడు వేస్తుంది చికెన్ మసాలా అండి. అంటే ప్యాకెట్ ముందే యూస్ చేస్తుందన్నమాట. సో ఒక ప్యాకెట్ మొత్తం పట్టట్లేదు, కొంచెం వేస్తున్నాము. ఆ కొంచెం వేసిన తర్వాత అంటే మనకు తగినంత వేసుకుంటున్నాం అనమాట. ఆ తర్వాత గరం మసాలా వేస్తున్నాము. గరం మసాలా కూడా మనం తగినంత వేస్తున్నాం. యాక్చువల్గా మేము తీసుకొచ్చిన క్వాంటిటీ ఎక్కువ, అందుకని మీకు ఎక్కువగా కనిపిస్తుంది. మేము గరం మసాలా యాడ్ చేస్తున్న క్వాంటిటీ కూడా ఎక్కువ కనిపిస్తుంది, ఎందుకంటే చికెన్ ఎక్కువ ఉంది. అండ్ ఆ తర్వాత గుడ్డు ఒకటి పగలగొట్టేసి పచ్చితో సహా వేసేయండి. వేసేసిన తర్వాత ఇప్పుడు పెరుగు వేస్తున్నాము అనమాట. యూజువల్లీ నేను చేసే రెసిపీలో పెరుగు యాడ్ చేయను, కానీ ఇది మా మరిది గారి రెసిపీ అనమాట. తను పెరుగు యాడ్ చేస్తాడంట. సో అది కూడా మన క్వాంటిటీకి తగ్గట్టు. ప్రస్తుతం మేమైతే ఒక 2 పెద్ద స్పూన్స్ అనమాట పెరుగు వేసాము. అండ్ ఆ తర్వాత ఒక నిమ్మకాయ, మంచి పెద్ద నిమ్మకాయ తీసుకొని హాఫ్ కట్ చేసుకొని ఒక హాఫ్ మొత్తం దాంట్లో పిండేశాడు. ఇప్పుడు కార్న్‌ఫ్లోర్ యాడ్ చేసుకుందాము. కార్న్‌ఫ్లోర్ తగినంత యాడ్ చేసుకోండి. మరీ ఎక్కువ యాడ్ చేసినా ప్రాబ్లమ్ అవుతుంది. తక్కువ యాడ్ చేసినా కూడా అది సరిగ్గా పట్టదు కదా. సో అందుకని చెప్పి అది కూడా మనం కలుపుకునే కొద్దీ మనకు అర్థమవుతుంది అది బాగా అంటే జావగా వస్తున్నప్పుడు ఇంకొంచెం యాడ్ చేసుకోండి. కొంచెం బియ్యపు పిండి కూడా యాడ్ చేస్తాం మేము. సో ఆ క్రిస్పీనెస్ కోసం ఇప్పుడు వేస్తుంది బియ్యపు పిండి అనమాట. సో క్రిస్పీనెస్ కోసం అని చెప్పి బియ్యపు పిండి కూడా యాడ్ చేస్తాము. వేరే ఫ్రెండ్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళు చేసేటప్పుడు శనగపిండి యాడ్ చేస్తారంట. అదైతే నేను ఎప్పుడు ట్రై చేయలేదు. ఆ తర్వాత ఇప్పుడు గ్రీన్ ఆకులు వేస్తున్నాడు కదా, పుదీనా ఉంది, కొత్తిమీర ఉంది అండ్ కరివేపాకు ఉంది. వీటి మూడింటిని యాడ్ చేస్తున్నాము. అండ్ దాంట్లోనే పచ్చిమిర్చి కూడా కట్ చేసి యాడ్ చేశాడు. ఆ తర్వాత మొత్తం కలిపేసి కాసేపు ఈ కలిపింది మ్యారినేట్ అవ్వాలి అనమాట. సో ఒక హాఫ్ అన్ అవర్ అలా మ్యారినేట్ చేసిన తర్వాత మనం ఇట్ విల్ బి రెడీ టు కుక్. అంటే ఆ ముక్కలు ఉన్నాయి కదా, ముక్కలకి ఇది బాగా పట్టాలి కదా, మనం ఇప్పుడు దాకా కలిపిన మసాలా మొత్తం. అందుకని చెప్పి మ్యారినేట్ చేసుకుందాం. తర్వాత ఒక గ్యాస్ వెలిగించి ఒక బాండీలో కొంచెం నూనె తీసుకొని ఆ నూనెని కొంచెం మరిగేదాకా వెయిట్ చేయండి, కొంచెం బాయిల్ అయ్యేదాకా. చూసారు కదా, బాయిల్ అయ్యింది. బాయిల్ అయిన తర్వాత చికెన్ ముక్కలు మనం కలిపి పెట్టుకున్న మ్యారినేట్ చేసింది ఉంది కదా, అది పెడుతున్నాం, అంటే దాంట్లో వేస్తున్నాం అన్నట్టు బాయిల్ అవ్వడానికి. చూస్తున్నారు కదా దాన్ని ఎలా వేస్తున్నాడు అనేది. మొత్తం ఒకేసారి క్లంపీగా వేయకుండా మనం ఆనియన్ పకోడీ వేసుకుంటాం కదా, ఇట్లా ఒక్కొక్కటి నీట్గా వదులుతాము. అలాగే ఒక్కొక్క పీస్ నీట్గా ఆయిల్లోకి వదులుతున్నాడు. బాగా ఎత్తు నుంచి వేయొద్దు. కొత్తగా స్టార్ట్ చేసేవాళ్ళు, అంటే
ట్రై చేద్దాం అనుకునే వాళ్ళు, ఇప్పుడు వంట చేయనోళ్ళు ఉంటారు కదండీ! వాళ్ళ కోసమని చెప్తున్నాను. మిగతా వాళ్ళకి ఎలాగో తెలిసుంటది. ఎగిరి పడే ఛాన్స్ ఉంటది ఆయిల్. సో, జాగ్రత్తగా నెమ్మదిగా వేయండి. ఒక్కొక్కటి ఒక్కొక్క పీస్ మన తెలుస్తది కదా స్పేస్ ఎక్కడ ఉంది అనేది. దాన్ని బట్టి మనం యాడ్ చేసుకొని అది బాయిల్ అవ్వనివ్వాలి. సో, ఫస్ట్ ఏంటంటే కొంచెం హైలో పెట్టుకుని బాయిల్ చేసుకుని, మరీ హై కాదు, కొంచెం మీడియం హైలో పెట్టుకొని బాయిల్ చేసుకొని, ఆ తర్వాత సిమ్లో పెట్టేసుకోండి. సిమ్లో పెట్టేసి బాయిల్ చేసినప్పుడు ఏంటంటే ఈ లోపల ఉన్నయి కూడా అంటే చికెన్ లోపల కూడా బాగా ఉడుకుతుందనమాట. అండ్ పైన మాడిపోకుండా ఉంటుంది. అదే మీరు తొందరగా అయిపోతుంది అని చెప్పి హైలో పెట్టుకున్నారు అంటే ఇంకా అంటే లోపలేమో అంత ఉడికినట్టు అనిపించదు, పైన మాత్రం మాడిపోతుంది. సో, అదొకసారి కేర్ చేసుకోండి. మధ్య మధ్యలో తను ఒకసారి అలా అలా స్పాచులా తీసుకొని అంటున్నాడు. ఎందుకు అంటే ఆ ముక్కలు అతుక్కోకుండా ఉంటాయి అండ్ అన్ని సైడ్లు బాగా కుక్ అవుతుంది. సో, అందుకని అప్పుడప్పుడు కదిలిస్తున్నాడు. అది కొంచెం బ్రౌనిష్‌గా వచ్చేదాకా ఇలాగే వేపుకుందాము. స్క్రీన్ మీద చూస్తున్నారు కదండి, చికెన్ పకోడీ రెడీ అయిపోయింది. సో, స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఆ ముక్కలన్నీ మనం ముందే ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం. ఒక బౌల్లో టిష్యూస్ వేసుకొని ఆయిల్ లాగేయడానికి. సో, ఆ బౌల్లోకి ముక్కలన్నీ సర్వ్ చేసేసుకుందాం. సర్వ్ చేసేసుకున్న తర్వాత మన ఇంట్రెస్ట్ని బట్టి ఎయిదర్ సాస్ కానీ, మనం ఉల్లిపాయలు నిమ్మకాయ కూడా మంచి కాంబినేషన్ కదా చికెన్తో. సో, ప్లేట్ ఇలా రెడీ చేసేసుకొని మేము ఇంకా తినడం స్టార్ట్ చేసేసాం. మేమైతే మంచిగా ఎంజాయ్ చేసామండి. మీరు కూడా ట్రై చేయండి అండ్ కామెంట్స్లో చెప్పండి ఎలా ఉంది, ఎలా వచ్చింది అనేది. సో, వీడియో ఇప్పటిదాకా చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇంతకన్నా మంచి వీడియోస్ మీకు ఇవ్వడానికి మేము ట్రై చేస్తాం. సైనింగ్ ఆఫ్, మోని.